హీరో సింపుల్ గా స్టేజ్ మీదకు నడిచొస్తే ఏం బాగుంటుంది? సినిమాలో సీన్ ని రీక్రియేట్ చేస్తే కదా ఫ్యాన్స్ లో కిక్ కనిపించేది. అందుకే మహేష్ ఎంట్రీని మరో రేంజ్ లో ప్లాన్ చేశారు జక్కన్న. ఇది జస్ట్ మహేష్ స్టేజ్ మీదకు ఎంట్రీ కావడంలోనే కాదు, మహేష్ టు ఇంటర్నేషనల్ డయాస్ మీద గ్రాండ్ గా పరిచయం చేయడం కూడా. తెలుగు సినిమాను ఇంటర్నేషనల్ డయాస్ మీద అదే రేంజ్ లో చూపించడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు రాజమౌళి. ఆయన చేస్తున్న విషయానికి మాటల రూపమిచ్చేశారు రామాయణ డైరెక్టర్ నితీష్ తివారీ. సినిమాలో విజువల్స్ ఎలా ఉండాలో, కథను స్క్రీన్ మీద ఎలా చెప్పాలో ఇంటర్నేషనల్ డైరెక్టర్లు రామాయణను చూసి నేర్చుకుంటారు అన్నది నితీష్ చెబుతున్న మాట. రామాయణ కోసం ఎన్నో ఏళ్లు కష్టపడ్డానని, ఈ సినిమాను తానే తెరకెక్కిస్తున్నానన్న సంగతి నమ్మడానికే తనకు 2 ఏళ్ల టైం పట్టిందని, విజువల్ వండర్ కోసం అందరూ హ్యాపీగా వెయిట్ చేయొచ్చని చెప్పేశారు నితీష్. ఆయనలా బయటకు అందరూ చెప్పకపోవచ్చు గానీ ఆల్రెడీ అదే ప్రయత్నాల్లో ఉన్నారు నీల్ అండ్ అట్లీ. ఐకాన్ స్టార్ తో అట్లీ తెరకెక్కిస్తున్న సినిమా అనౌన్స్మెంట్ వీడియో చూసిన వారికి ఆ సినిమా రేంజ్ గురించి స్పెల్లింగులతో సహా స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్టే అర్థమైపోయేలా చిన్న శాంపిల్ రిలీజ్ చేసింది టీమ్. నెక్స్ట్ కల్కి సీక్వెల్ ను నాగ్ అశ్విన్ కూడా అంతకు మించే ప్లాన్ చేస్తున్నారు. సో ఇన్నాళ్ళు వరల్డ్ మూవీస్ చూసి వావ్ అన్న మన జనాలు ఇప్పుడు మన సినిమాలు చూసి ప్రపంచమంతా విస్తుపోయేలా చేయడానికి నడుం బిగించేశారన్నమాట.